హలో గాయ్స్, దిస్ ఈజ్ చరణ్ కుమార్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్యాంక్లో నుంచి ఆల్ కస్టమర్స్ వాళ్ళ మనీని విత్డ్రా చేస్తే ఏం జరుగుతుంది. సో దీని గురించి మనం క్లారిటీగా తెలుసుకున్నాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ ఎట్లా రన్ అవుతాయో మాట్లాడుకున్నాం. యాక్చువల్గా కస్టమర్ అమౌంట్ని డిపాజిట్ చేస్తేనే వాళ్ళు 20% ఆఫ్ ద అమౌంట్ని వాళ్ళు ఓన్లీ బ్యాంక్లో పెట్టుకుంటారు, లిక్విడ్ క్యాష్గా పెట్టుకుంటారు. మిగతా 80% ఆఫ్ ద అమౌంట్ని లెండ్ చేస్తారనమాట, అప్పు ఇచ్చేస్తారు. ఈ బిజినెస్ పీపుల్కి కానీ లేకపోతే ఇండివిజువల్స్ లోన్స్ అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్కి కూడా లోన్ ఇస్తారనమాట. సో ఇట్లా బ్యాంక్ అనేది రన్ అవుతుంది. కస్టమర్ అమౌంట్ని డిపాజిట్ చేస్తేనే 80% ఆఫ్ ద అమౌంట్ని లెండ్ చేస్తారు. నెక్స్ట్ 20% అమౌంట్ని మాత్రమే వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు తెలుసుకున్నాం ఏం ప్రాబ్లం వస్తుంది ఆల్ కస్టమర్స్ వాళ్ళ అమౌంట్ని బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే. సో ఇట్లాగాన ఆల్ కస్టమర్స్ వాళ్ళ అమౌంట్ని బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ సిస్టమ్ అనేది క్రైసిస్ వస్తాయన్నమాట. బ్యాంక్ సిస్టమ్కి ఎట్లా బ్రో అంటే, ఇప్పుడు ఆల్ కస్టమర్స్ వస్తారు, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర 20% మాత్రమే ఉంటుంది కదా మనీ, ఆల్ కస్టమర్స్కి ఇవ్వలేరు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాంక్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. సో అప్పుడు రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి, ఈ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి. ఇప్పుడు ఎస్బీఐలో ఇట్లా జరిగిందనుకో, ఇప్పుడు ఆల్ కస్టమర్స్ వచ్చేసారు, వాళ్ళ దగ్గర డబ్బులు కావాలని చెప్పి బ్యాంకులో విత్డ్రా చేద్దామని వచ్చినారు, కానీ అక్కడ లేదని చెప్పి ఆల్ కస్టమర్స్ అంతా ప్యానిక్ అయిపోయి ఇంకా అందరికీ చెప్పేస్తారనమాట, ఇట్లా ఎస్బీఐలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు మీ బ్యాంకుకి వెళ్ళి అక్కడ నుంచి డిపాజిట్ చేసుకొని ఇట్లా రూమర్స్ స్ప్రెడ్ అయ్యి ఆల్ బ్యాంక్స్ కొలాప్స్, బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. సో సెకండ్ ప్రాబ్లం ఏమంటే ఎకనామికల్ వెల్త్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మెయిన్ ఒక కంట్రీకి గ్రోత్ ఏదైనా ఉందంటే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది, ట్యాక్స్ అనేది వస్తుంది అనమాట గవర్నమెంట్కి. సో ఒకవేళ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అయితే ఎకనామికల్ వెల్త్లో కూడా ప్రాబ్లం వస్తుంది ఒక కంట్రీకి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడైతాయి. ఇలాంటి ఏవైనా రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకున్నాం. ఫస్ట్ 2008లో ఒక కంట్రీ యూఎస్లో ఇలాంటి సేమ్ ప్రాబ్లమే జరిగింది. సో అప్పుడు చాలా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అయిందనమాట. దాంతోపాటు 1930లో కూడా సేమ్ ప్రాబ్లం అనేది జరిగింది. అప్పుడు బ్యాంక్ అనేది రన్ అయిపోయినాయి, కొన్ని బ్యాంక్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి కూడా. సో ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అనేవి రియల్ టైంలో హ్యాపెన్ అయితే దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే 2-3 సొల్యూషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అది ఏవైనా బ్యాంక్స్ ఇట్లా ఒక బ్యాంకులో క్రైసిస్ అనేది జరిగితే వాళ్ళకి డబ్బులు అనేది ఇస్తారు, బ్యాకప్ చేస్తారు. అప్పుడు ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకోటి, కస్టమర్స్ కొంత అమౌంట్ని మాత్రమే డిపాజిట్ చేసి విత్డ్రా చేసుకోగలరు. 5 lakhs కావచ్చు, ఒక మినిమం అప్ టు 10 lakhs. ఒక బ్యాంక్లో ఒక్కో రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకొక రూల్ కూడా ఉంటుంది, దాని పేరు ఏమంటే టోటల్ అమౌంట్ని వాళ్ళ బ్యాంక్ నుంచి ఒకేసారి విత్డ్రా చేయలేరు. ఎట్లా అంటే, ఇప్పుడు ఏటీఎం నుంచి మనం ఓన్లీ జస్ట్ 5,000 మాత్రమే ఒకసారి తీయగలం, ఇంకోసారి అట్లా 3 or 5 times వరకునే మనం ఏటీఎం నుంచి విత్డ్రా చేయగలం. సో అట్లా కొన్ని బ్యాంక్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇది బ్రో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ కస్టమర్స్ విత్డ్రా దేర్ మనీ ఫ్రమ్ బ్యాంక్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. చెప్పిండే కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో. ఫ్యూచర్లో ఫినాన్షియల్ టాక్స్ కానీ, బిజినెస్ టాక్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ టాక్స్ కానీ మంచిగా మాట్లాడుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ వేసుకో, ఒక కామెంట్ ఏదో వచ్చాయి. థ్యాంక్స్.